సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఎలోహిం చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. సో ఆయన చిత్తము జరిగించువారు ఎల్లకాలము నిలిచి ఉంటారు. వాళ్ళు ఆకాశం ఉన్నంత కాలం వారు నిలిచి ఉంటారు. ఎలా నిలిచి ఉంటారు? వారి కార్యాలు నిలిచి ఉంటాయి. పరిశుద్ధులారా, సో మరి మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మన మూల పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చూస్తున్నట్లయితే వారు చేసిన కార్యాలు ఈరోజు వరకు అవి చిగురిస్తూనే ఉన్నాయి. అబ్రహాం గారు తన కుమారుని ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళాడు అంటే ఆయన యొక్క త్యాగబుద్ధి అక్కడ కనబడుతున్నది. కాబట్టి ఆయన కార్యములు ఈరోజు వరకు నిలిచి ఉన్నాయి. కాబట్టి బిడ్డలారా, మరి మనము కూడా మన కార్యాలు కూడా మనము కూడా నిలిచి ఉండాలి ఎల్లకాలం అంటే మనము ఆయన చిత్తమును జరిగించాలి. మరి భక్తులందరూ మరి దానియేలు గారిని చూసుకున్నా, మోషే గారిని చూసుకున్నా, యోసేపు గారిని చూసుకున్నా, ఏలియా, ఎలీషాలు, ఇలాంటి శ్రేష్టమైన భక్తులు ఎందరిని చూసుకున్నా కూడా వారు చేసిన అద్భుత కార్యాలు ఈరోజు వరకు నిలిచి ఉన్నాయి. సింహాల బోన్ అంటే దానియేలు గారు గుర్తొస్తారు. మరి ఐగుప్తు ఫరో కలల భావము చెప్పడము అంటే యోసేపు గారు గుర్తొస్తారు. సో పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోవడం అంటే యవనంలో తన యవనేచ్ఛల నుంచి పారిపోయి ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు గారు. అందుకే ఆ యొక్క కలల భావము చెప్పే భాగ్యము పరలోకపు తండ్రి ఆయనకు యోసేపు గారు కలగజేశాడు. ఆ యొక్క ఐగుప్తు దేశపు ప్రధానమంత్రి అయ్యేటట్టుగా చేశాడు. కాబట్టి ఏలియాలు చూసినట్టయితే, ఎలీషాలు చూసినట్టయితే వాళ్ళు చేసిన అద్భుత కార్యాలు ఈరోజు వరకు నిలిచి ఉన్నాయి. వారు ఎందుకనగా ఆయన చిత్తమును జరిగించిన వారు. ఈ భూమి మీద వారు ఆయన చిత్తమును జరిగించి ఆయన చిత్తము చొప్పున వారి జీవితాలను, వారి కుటుంబాలను కట్టుకున్నవారు. వారి యొక్క అడుగుజాడలలో మనం నడిచినప్పుడు, ఆ భక్తుల అడుగుజాడలలో మనం నడిచినప్పుడు మనము కూడా అదే రీతిగా వర్ధిల్లుతాము. మన క్రియలు కూడా అదే రీతిగా నిలిచి ఉంటాయి. సో మనము చూసినట్టయితే కొందరు భక్తుల పేర్లు మనం అప్పుడప్పుడు వింటుంటాము. మన తెలుగులో కూడా, తెలుగు ప్రాంతాలు కూడా శ్రేష్ఠులైన భక్తుల పేర్లు మనం వింటుంటాము. కాబట్టి మన పేర్లు కూడా రాబోయే తరాలు వినబడాలంటే, మన కార్యాలు నిలిచి ఉండాలంటే మనం ఆయన చిత్తం చొప్పున జీవించాలి. పరమ తండ్రి ఈ మాటలు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, నీ చిత్తము జరిగించేవారు ఎల్లకాలము నిరంతరము నిలిచి ఉంటారనే వాగ్దానమును మా పితరుల ఎడల నెరవేర్చిన తండ్రి, మా ఎడల కూడా నెరవేర్చుటకు శక్తిమంతులను మీకు స్తోత్రము చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.